వెల్కమ్ టు నిషి ఛానల్. ఈరోజు మన వీడియోలో ఇన్స్టెంట్ గులాబ్ జామున్ని ఇంట్లోనే పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ గులాబ్ జామున్ని ఉండ చేయడం దగ్గర నుంచి ఫ్రై చేయడం, పాకంలో వేయడం అన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా చూపించబోతున్నాను. మీరు కూడా ఇదే కొలతలతో చేసి చూడండి. ఇలా చేసిన గులాబ్ జాములు ఫ్రై చేసేటప్పుడు పగిలిపోకుండా వస్తాయి. అలాగే మనం గులాబ్ జాములు చేసిన తర్వాత కూడా లోపల పిండి కింద లేకుండా పాకం లోపల వరకు పీల్చుకుని బాగా కుదురుతాయి. మరి ఆలస్యం చేయకుండా ఇన్స్టెంట్ గులాబ్ జాముల్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా గులాబ్ జాములకి పిండి కలుపుకోవడం కోసం ఒక గిన్నె తీసుకుని 2 కప్పుల వరకు గులాబ్ జామ్ పిండిని తీసుకోవాలి. ఇక్కడ మనం తీసుకున్న పిండి అనేది ఏ బ్రాండ్ పిండి అయినా తీసుకోవచ్చు. అలాగే మనం ఏ కప్తో అయితే పిండిని కొలిచి తీసుకుంటామో మిగతా అన్నీ కూడా అదే కప్తో కొలుచుకుని తీసుకోవాలి. ఇలా 2 కప్పుల వరకు పిండిని కొలిచి తీసుకున్నాక అదే కప్తో 1/2 కప్పు వరకు కాచి చల్లార్చిన పాలను తీసుకుని కొన్ని పాలను వేసుకుంటూ పిండి ముద్దలా కలుపుకోవాలి. మనకు కావాలంటే ఈ పాలు ప్లేస్లో నీళ్ళనైనా తీసుకోవచ్చు, లేదా సగం పాలు సగం నీళ్లు కలిపైనా తీసుకోవచ్చు. ఇక్కడ మనం తీసుకున్న 2 కప్పుల పిండికి 1/2 కప్పు వరకు పాలు అనేది కరెక్ట్గా సరిపోతాయి. కాకపోతే ఒకేసారి వేసి కలుపుకున్నామంటే ఒక్కోసారి ఎక్కువ తక్కువ అవుతూ ఉంటాయి. కాబట్టి ఒకేసారి వేయకుండా కొన్ని పాలను వేసుకుంటూ కలుపుకోవాలి. అలాగే మనం పిండి అనేది చపాతీ పిండిలా గట్టిగా ప్రెస్ చేసి కలుపుకుండా ఇలా వేళ్ళతో గుల్లగా కలుపుకోవాలి. మనం చపాతీ పిండిలా గట్టిగా ప్రెస్ చేస్తూ కలిపామంటే గులాబ్ జాములు చేసిన తర్వాత లోపల పిండి కింద ఉండిపోతుంది. అందుకని అలా కాకుండా ఇలా మునివేళ్ళతో స్లోగా గుల్లగా కలుపుకోవాలి. మనం ఈ పిండిని మరీ గట్టిగా కాకుండా కొంచెం తడి ఉండేలా కలుపుకోవాలి. అంటే మనం ఈ పిండిని కలుపుకునేటప్పుడు చేతికి కొంచెం తడి అంటుకునేలా కలుపుకున్నామంటే ఈ పిండిని నానబెట్టుకుంటాం కదా, అప్పుడు ఈ నీళ్ళ తడి అనేది ఈ పిండి పీల్చుకుని మనకి ఈ పిండి ఆరకుండా ఉంటుంది. అలాగే మనం పిండిని బాల్స్లా చేసుకునేటప్పుడు క్రాక్స్ వచ్చేసి ఫ్రై చేసేటప్పుడు పగిలిపోతాయి. అందుకు పిండిని గట్టిగా కాకుండా ఇక్కడ చూపించే విధంగా కొంచెం తడి ఉండేలా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా పిండి కలిపాక ఒక క్లాత్ని నీళ్ళల్లో ముంచి గట్టిగా పిండి తీసుకుని ఇక్కడ చూపించే విధంగా పిండిని కవర్ చేసుకోవాలి. ఇలా మనం తడి క్లాత్ వేయడం వల్ల ఈ పిండి ఆరిపోకుండా ఉంటుంది. అలాగే గులాబ్ జాములు చేసేటప్పుడు కూడా క్రాక్స్ రాకుండా ఉంటాయి. ఇలా కవర్ చేసిన తర్వాత 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గులాబ్ జాముల్లోకి పాకం పెట్టుకోవడం కోసం గ్యాస్ పై గిన్నె పెట్టి ఏ కప్తో అయితే గులాబ్ జామ్ పిండిని కొలిచి తీసుకున్నామో అదే కప్తో పంచదారని కూడా కొలిచి తీసుకోవాలి. మనం తీసుకున్న 2 కప్పుల పిండికి 4 కప్పుల వరకు పంచదారని తీసుకోవాలి. అంటే మనం తీసుకున్న పిండికి డబల్ క్వాంటిటీలో పంచదారని వేసుకుని అలాగే అదే కప్తో 3 కప్పులన్నర వరకు నీళ్ళని వేసుకోవాలి. మనం తీసుకున్న 4 కప్పులు పంచదారకి 4 కప్పుల వరకు నీళ్ళని వేయకూడదు. అలా వేసామంటే మనకి పాకం జిగురు రావడానికి కొంచెం టైం ఎక్కువగా పడుతుంది. అందుకని అలా కాకుండా 4 కప్పుల పంచదారకి 3 కప్పులన్నర వరకు నీళ్ళని వేసుకోవాలి. ఇలా నీళ్ళని వేసాక పంచదార పూర్తిగా కరిగేంత వరకు కలుపుకుంటూ మరిగించుకోవాలి. మనం ఇలా కలపలేదంటే పంచదార అడుగుతూ ఉండిపోతుంది. అందుకని అలా కాకుండా పంచదార పూర్తిగా కరిగేంత వరకు కలుపుకుంటూ మరిగించుకోవాలి. ఇలా పంచదార పూర్తిగా కరిగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడిని వేసుకుని ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలిసాక ఈ పాకం మరిగేటప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 3 నిమిషాల పాటు మరిగించుకోవాలి. అదే మనం 4 కప్పుల పంచదారకి 4 కప్పుల వరకు నీళ్ళని వేసుకున్నామంటే ఈ పాకం జిగురు రావడానికి కొంచెం ఎక్కువసేపు మరిగించుకోవాలి. అదే 4 కప్పుల పంచదారకి 3 కప్పులన్నర వరకు నీళ్ళని వేసుకున్నామంటే మనం పాకం ఎక్కువసేపు మరిగించాల్సిన అవసరం లేదు. మనకి ఈ పాకం అనేది మరీ తీగ పాకం రావాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇలా 2 వేళ్ళ మధ్యలో ఇలా ప్రెస్ చేసి చూస్తే కనుక మనకు కొంచెం జిగురుగా అంటుకోవాలి. అంటే ఇలా కొంచెం స్టిక్కీగా అంటుకుందంటే మనకి పాకం వచ్చినట్టే. ఇలా పాకం వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 10 నిమిషాలు అవ్విన తర్వాత మనం ముందుగా కలుపుకున్న పిండిని కొంచెం తీసుకుంటూ ఇక్కడ చూపించే విధంగా రౌండ్గా బాల్స్లా చేసుకోవాలి. మనం ఈ బాల్స్ చేసుకునేటప్పుడు ఎక్కడ కూడా క్రాక్స్ అనేది రాకూడదు. ఒకవేళ క్రాక్స్ కనుక వచ్చాయంటే మనకి పిండి గట్టిగా ఉన్నట్టు. అలా క్రాక్స్ వస్తే కనుక లైట్గా పాలను కానీ నీళ్ళని కానీ చిలకరించుకుని చేసుకున్నామంటే మనకి ఆ క్రాక్స్ అనేవి రాకుండా ఉంటాయి. ఇలా మనకి బాల్స్ అన్నీ కూడా రౌండ్గా క్రాక్స్ రాకుండా చేసుకోవాలి.
అలాగే మన గులాబ్ జాములు అన్నీ కూడా ఒకే సైజులో రావాలంటే ఇలా మన ఇంట్లో గుంటగా ఉన్న స్పూన్లు ఉంటాయి కదా, ఆ స్పూన్లు తీసుకుని ఇక్కడ చూపించే విధంగా తీసుకుని చేసుకున్నామంటే మనకు గులాబ్ జాములు చేసుకునేటప్పుడు ఈ బాల్స్ అన్నీ కూడా ఒకే సైజులో వస్తాయి. అలాగే మనం చేసుకున్న ఈ బాల్స్ని కూడా ఆరిపోకుండా ఈ తడి క్లాత్ని కప్పుకుంటూ చేసుకోవాలి. లేదంటే కనుక మనం ఈ బాల్స్ అన్నీ చేసుకునేలాగా ఈ పిండి ఆరిపోయి ఫ్రై చేసుకునేటప్పుడు ఈ బాల్స్ పగిలిపోతాయి. అందుకని అలా కాకుండా మనం చేసుకున్న బాల్స్ని కూడా ఇలాగ తడి క్లాత్ని కవర్ చేసుకుంటూ ఈ పిండిని మొత్తం రౌండ్గా బాల్స్లా చేసుకోవాలి. ఇలా పిండిని మొత్తం బాల్స్లా చేసుకున్నాక ఈ బాల్స్ ఆరిపోకుండా తడి క్లాత్ని కప్పి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ పై డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. మనకి ఆయిల్ అనేది మరీ వేడిగా అవ్వకూడదు. ఇలా మనం కొంచెం పిండిని వేస్తే కనుక ఆ పిండి కొంచెం వేగి ఇలా పైకి తేలేలా ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఇలా ఆయిల్ వేడవ్విన తర్వాత మనం చేసుకున్న బాల్స్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. అలాగే ఆయిల్ వేడవ్విన తర్వాత ఈ బాల్స్ని వేసామంటే ఈ పైన కలర్ మారిపోయి లోపల పిండి పిండి కింద ఉండిపోతుంది. అందుకని అలా కాకుండా ఇక్కడ చూపించే విధంగా ఆయిల్ వేడవ్విన తర్వాత ఇలా మనం చేసుకున్న బాల్స్ని వేసుకోవాలి. అలాగే మనం ఈ ఆయిల్కి తగ్గట్టుగా ఎక్కువ బాల్స్ని వేసుకోకూడదు. అలా వేసుకున్నామంటే ఈ వేడి అనేది బాల్స్కి సరిపోక మనం ఫ్రై చేసేటప్పుడు పగిలిపోతాయి. అందుకని అలా కాకుండా తక్కువ బాల్స్ని వేసుకోవాలి. అలాగే వేసిన వెంటనే వీటిని కదపకుండా వాటికి అవే ఆయిల్లో పైకి తేలేంత వరకు ఉంచి ఇలా పైకి తేలిన తర్వాత అటు ఇటు స్లోగా కదుపుకుంటూ మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచి గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత ఆయిల్లోంచి తీసుకుని వెంటనే మనం ముందుగా పెట్టుకున్న పాకంలో వేసుకోవాలి. అలాగే మనం పాకంలో వేసుకునేటప్పుడు ఈ పాకం గోరువెచ్చగా ఉండేలా చూసుకోవాలి. మరీ వేడిగా ఉన్నప్పుడు వేయకూడదు, అలాగని పూర్తిగా చల్లారిన తర్వాత వేయకూడదు. కొంచెం గోరువెచ్చగా ఉండేలా చూసుకోవాలి. అలాగే మనం ఆయిల్లోంచి తీసిన వెంటనే ఈ గులాబ్ జాముల్ని ఈ పాకంలో వేసుకోవాలి. ఇలాగే బాల్స్ అన్నీ కూడా మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని వేడిగా ఉండగానే పాకంలో వేసుకోవాలి. ఇలాగే గులాబ్ జాములన్నీ కూడా వేడిగా ఉండగా పాకంలో వేసుకున్నాక ఇక్కడ చూపించే విధంగా స్లోగా టిప్ చేసుకుని మూత పెట్టి 2-3 గంటల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇలా 2-3 గంటలు అవ్వేసరికి గులాబ్ జాములు పాకాన్ని బాగా పీల్చుకుని సాఫ్ట్గా జ్యూసీగా అవుతాయి. అంతే, మనకు సూపర్ టేస్టీగా ఇన్స్టెంట్ గులాబ్ జాములు అయితే రెడీ అయిపోయాయి. మీరు కూడా ఇదే కొలతలతో ఇలా చేసి చూడండి. మనకి గులాబ్ జాములు అయితే బాగా కుదురుతాయి. అలాగే ఈ పాకం కూడా లోపల వరకు పీల్చుకుని లోపల పిండి అనేది ఉండకట్టకుండా బాగా వస్తాయి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.